వేల సంవత్సరాల కిందట దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో ఆవిర్భావించిన రోజు. భగవంతుడు ఆవిర్భావించిన రోజుకి మనము కృష్ణాష్టమి లేదంటే జన్మాష్టమి అంటాము. కానీ చెప్పాలంటే జన్మాష్టమి అనే పదము భగవంతుడి కోసం వాడకూడదు. ఎందుకంటే భగవంతుడికి జన్మం అనేది ఉండదు, ఆయనకి మరణం అనేది ఉండదు. ఎలా అయితే మనం పొద్దున సూర్యుడిని చూస్తాము, సూర్యుడు ఉదయించడం చూస్తాము, తర్వాత సూర్యుడు అస్తమైపోయిందని అంటాము. కానీ యాక్చువల్గా సూర్యుడికి ఉదయించడం అనేది అస్తం అవ్వడం అనేది ఉండదు. ఎందుకంటే మన దగ్గర కనిపించకపోయినా వేరే దేశంలో మళ్ళీ అది కనిపిస్తుందన్నమాట. అలానే భగవంతుడికి కూడా జన్మం అనేది, జర అనేది, వ్యాధి అనేది, మరణం అనేది ఉండదు. ఆయన మనకి కనిపిస్తారు, దాన్ని ఆవిర్భావించడం అంటాము. అండ్ తర్వాత ఆయన మాయమైపోతారనమాట. సో మన ఒక దృష్టి నుంచి ఆయన కనిపిస్తారు, తర్వాత మాయమైపోతాము. అందుగురించి దానికి జన్మాష్టమి అని అంటున్నాం, ఎప్పుడైతే భగవంతుడు మనకి కనిపిస్తున్నారు. అయితే భగవంతుడు ఈ ప్రపంచంలో ఎందుకు ఆవిర్భావించారు? సో భగవంతుడు ఒక చక్కని శ్లోకం ఉంది భగవద్గీతలో. భగవంతుడు అంటారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు అంటారు, పరిత్రాణాయ సాధూనాం, సాధువుల్ని తరించడానికి, వాళ్ళని ప్రేమ పంచడానికి, దుష్టుల్ని శిక్షించడానికి అండ్ ధర్మాన్ని పునర్స్థాపించడానికి నేను ఆవిర్భావిస్తాను. అయితే ఇక్కడ గమనించిన పదం ఏంటంటే, మొట్టమొదటి భగవంతుడు అంటారు భక్తుల్ని ప్రేమ పంచడానికి, సాధువుల్ని తరించడానికి. చెప్పాలంటే ముఖ్యమైన కారణం భగవంతుడు ఆవిర్భావిస్తారు భక్తుల్ని ప్రేమ పంచడానికి. ఎందుకంటే దుష్టుల్ని శిక్షించడానికి ఆయన స్వయంగా ఆవిర్భావించిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే ఎవరైతే దేవాది దేవుడు ఆయన సంకల్ప మాత్రతోనే దుష్టుల్ని శిక్షించగలుగుతారు. కానీ ఆయన వస్తారు భక్తుల్ని ప్రేమ పంచడానికి. అలానే మనం చూస్తే చరిత్రలో గజేంద్ర తాలూకా స్తుతి వస్తుంది. అప్పుడు గజేంద్రుడు ఏం చేశాడు? గజేంద్రుడు స్తుతి చేస్తూ ఉంటే స్వామి పరిగెత్తు వస్తున్నారనమాట. అయితే ఆయన పరిగెత్తుతూ ఉంటే ఆయన గరుడు పైన వస్తున్నారు. సో గరుడు తాలూకా వేగం ఎలా ఉందంటే మన మనసు తాలూకా వేగం ఎలా ఉంటుంది? నేను ఈరోజు ఇక్కడ కూర్చొని అమెరికా గురించి ఆలోచించాలనుకోండి, నేను ఒక్క నిమిషంలో అమెరికా వెళ్ళిపోతాను, అంతే కదా, మనసుతో వెళ్ళిపోతాను. అలానే గరుడు కూడా చాలా స్పీడ్గా వెళ్తుందనమాట. అంత స్పీడ్గా వెళ్ళినప్పటికీ కూడా స్వామి అంటారనమాట, నువ్వు తొందరగా వెళ్ళట్లేదు, నా భక్తుడు పిలుస్తున్నాడు, తొందరగా వెళ్ళు అని. అయితే గరుడు తొందరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే స్పృహ తప్పి పడిపోతుందనమాట. అయితే భగవంతుడు వెంటనే గరుడిని ఒక భుజలో వేసుకుంటారు. అండ్ ఎప్పుడైతే భగవంతుడు ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే ఆయన ధోతి వచ్చేస్తుందనమాట. అయితే ఒక చేత్తో గరుడిని పట్టుకుంటారు, ఇంకొక చేత్తో ధోతిని కాపాడతారు. కానీ పరిగెత్తి భక్తుల దగ్గరికి కాపాడడానికి వెళ్తారనమాట. ఇది స్వామి తాలూకా ఒక స్వభావం, భక్తుల్ని కాపాడడానికి. అంటే భక్తులు ప్రేమతో పిలుస్తూ ఉంటే స్వామి పరిగెత్తి వస్తారనమాట. శాస్త్రంలో అంటారు భగవంతుడి తాలూకా గుణం ఏంటంటే భావగ్రాహి. ఆయన భక్తులు ఒక ప్రేమకి లోపడిపోతారు.